సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వచ్చేసినటువంటి యూనివర్సిటీ రెక్టర్ శ్రీ వెంకటనాయుడు గారికి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ రమేష్ బాబు గారికి, అలాగే 2 ఏళ్లుగా ఈ ప్రిన్సిపాల్ ఆఫీస్ను చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మేడం కృష్ణకుమార్ గారికి, నా అభ్యర్థన మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి సీనియర్ ఆచార్యులు, అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు నేను ఒక ప్రముఖమైన రోజుగా నేను గుర్తించుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కూడా ఈరోజే. చాలా అంటే ఒక పదవి ప్లస్ ఒక జన్మదినం 2 ఒకటేసారి వస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది. సో ఈ యూనివర్సిటీలో నాకు తెలిసినంత వరకు చాలా ఎక్స్పర్టైజ్ ఉంది, చాలా ఎఫిషియన్సీ ఉంది. దాన్ని ఆ మేనేజ్మెంట్లో భాగంగా కోఆర్డినేట్ చేసే ఒక వ్యవస్థలో నేను ఒక లింక్ అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఆ మేనేజ్మెంట్ను, ఆ ఎక్స్పర్టైజ్ను, ఆ ఎఫిషియన్సీని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటూ, ఇదే రకంగా మీ అందరి సహకారము నా 2 ఏళ్ల టర్మ్లో పరిపూర్ణంగా నేను మీ నుంచి పొందుతానని చెప్పేసి ఆ రకంగా మీ యొక్క అదరాన్ని చూడకుంటామని తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వచ్చేసినటువంటి యూనివర్సిటీ రెక్టర్ శ్రీ వెంకటనాయుడు గారికి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీ రమేష్ బాబు గారికి, అలాగే 2 ఏళ్లుగా ఈ ప్రిన్సిపాల్ ఆఫీస్ను చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి మేడం కృష్ణకుమార్ గారికి, నా అభ్యర్థన మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి సీనియర్ ఆచార్యులు, అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్ అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు నేను ఒక ప్రముఖమైన రోజుగా నేను గుర్తించుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కూడా ఈరోజే. చాలా అంటే ఒక పదవి ప్లస్ ఒక జన్మదినం 2 ఒకటేసారి వస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది. సో ఈ యూనివర్సిటీలో నాకు తెలిసినంత వరకు చాలా ఎక్స్పర్టైజ్ ఉంది, చాలా ఎఫిషియన్సీ ఉంది. దాన్ని ఆ మేనేజ్మెంట్లో భాగంగా కోఆర్డినేట్ చేసే ఒక వ్యవస్థలో నేను ఒక లింక్ అవుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఆ మేనేజ్మెంట్ను, ఆ ఎక్స్పర్టైజ్ను, ఆ ఎఫిషియన్సీని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ విన్నవించుకుంటూ, ఇదే రకంగా మీ అందరి సహకారము నా 2 ఏళ్ల టర్మ్లో పరిపూర్ణంగా నేను మీ నుంచి పొందుతానని చెప్పేసి ఆ రకంగా మీ యొక్క అదరాన్ని చూడకుంటామని తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు. ఫోటో ఆడబెట్టాను. మళ్ళీ చేస్తాను సార్. ఒకటి బయట పెట్టి కూర్చోండి సార్. అట్లా పెట్టు, అట్లా పెట్టాలి. ఫోటో దిగుతున్నప్పుడు
ఓకే వీకేనాడు ಹಿಂಗೆ ಇಟ್ಕಿರ ನೀವು ಗಡಬಡಿ ಈ ಪಕ್ಕನ లైట్ పడితేనే వెళ్ళిపోవాలి సార్ లేకుంటే అంతే లేకుంటే అంతే సార్ ఉండండి సార్ నిలబెట్టాలి